మద్యం ప్రియులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత జగన్ ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీని చంద్రబాబు సర్కార్ రద్దు చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. మద్యం పాలసీపై సీఎంఓలో వాడివేడి చర్చ జరిగింది. ఇందులో మద్యం పాలసీ రద్దు చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. అయితే ఈ నెల 14న ఉత్తర్వులు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న డిస్టిలరీస్ ను రద్దు చేసి కొత్తగా 3600 మద్యం దుకాణాలకు టెండర్ ద్వారా అనుమతులు ఇవ్వనున్నారు. మద్యం ప్రియులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత జగన్ ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీని చంద్రబాబు సర్కార్ రద్దు చేసేందుకు సిద్దమైనట్లుగా తెలుస్తోంది. మద్యం పాలసీపై సీఎంఓలో వాడివేడి చర్చ జరిగింది. ఇందులో మద్యం పాలసీ రద్దు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ నెల 14న ఉత్తర్వులు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న డిస్టిలరీస్ ను రద్దు చేసి కొత్తగా 3600 మద్యం దుకాణాలకు టెండర్ ద్వారా అనుమతులు ఇవ్వనున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రిహానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ప్రియులకు సంబంధించి శుభవార్త అందనుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా కూడా 2019 జూన్ 1వ తారీఖున ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా ఆ జూన్ 1వ తారీఖున ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో ప్రధానంగా అవుతున్న మద్యం పాలసీని కూడా ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చారు. ఈ మద్యం పాలసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మద్యానికి సంబంధించిన ఆదాయం మొత్తం కూడా ప్రభుత్వానికే రావాలనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ గా ఉండే వైన్ షాపులు బార్లు కూడా మొత్తం ఆ ప్రైవేట్ హ్యాండ్ లో ఉంటాయి. దాంట్లో ప్రైవేట్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఒకటి వదిలిపెట్టి వైన్ షాపులకు సంబంధించి ప్రతి వైన్ షాప్ కూడా ప్రభుత్వ హ్యాండ్ లో నడవాలనే ఉద్దేశంతో తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్ లో 2019 జూన్ 1వ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతన మద్య విధానాన్ని శ్రీకారం చుట్టారు. మద్య విధానం ప్రకారం ఏదైతే ప్రతి ఒక్క వైన్ షాప్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో వైన్ షాపులు వచ్చాయి. దీనికి సంబంధించి బిస్లరీ నుంచి డైరెక్ట్ గా కూడా వైన్ షాపులకు రాగా వైన్ షాపులు అమ్మిన మద్యంలోనే ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికే చెందింది. అయితే ప్రభుత్వం పడిపోవడానికి పునాది కూడా మద్యం దగ్గరే పడింది అనేది చాలా మంది అభిప్రాయపడతా ఉంటారు. చాలా మంది మద్యం ప్రియులు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి నూతన మద్యం పాలసీ ప్రవేశపెట్టాడో అప్పుడు కరోనా పూర్తిగా లాక్డౌన్ సందర్భంలో మద్యం అమ్మని ఆ దాఖలాలు కూడా ఒక్కసారిగా కరోనా లాక్డౌన్ ఎత్తేయడంతో వైన్ షాపులకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ వైన్ షాపులకు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలోనే 2019 జూన్ 1వ తారీఖున నూతన మద్యం పాలసీకి శ్రీకారం చుట్టారు. శ్రీకారం చుట్టడంతోనే ఉన్న మద్యం మీద ఎక్స్ట్రా రేట్ వేసి ఆ జగన్మోహన్ రెడ్డి అమ్మారు. ఈ క్రమంలో ఎక్కువ మద్యం రేట్లు అమ్మితే ఆ ప్రజలు మద్యం తాగటం మానేస్తారనే ఉద్దేశంతో మద్యం రేట్లు పెంచుతున్నట్టు నూతన పాలసీని తీసుకొచ్చారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ పతనం మొదలైందని అప్పుడే మద్యం ప్రియులు పెద్ద ఎత్తున కూడా గొడవ చేసిన నేపథ్యం. అయితే ఆ మద్యం పాలసీకి సంబంధించి కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఎన్డీఏ కూటమిలోని ముఖ్యంగా బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ముగ్గురు కూడా ఏ సందర్భంలోనే ఎక్కడ సమావేశం జరిగినా మద్యం గురించే ప్రధాన చర్చ జరిగేది. అసెంబ్లీలో ఆఖరికి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలలో లేడీ ఎమ్మెల్యేలు కూడా మద్య పాలసీ గురించి మాట్లాడిన విధానం అంటే ఆంధ్రప్రదేశ్ లో కలిసిన అయితే దీనికి సంబంధించి నూతన మద్యం పాలసీకి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎన్ని వైన్ షాపులు నడిచినాయి, దీనికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ మొత్తం కూడా తెప్పించుకున్నారు. దీని మీద కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ నెల 14వ తారీఖున పూర్తి మద్యం పాలసీ ప్రవేశపెట్టే అవకాశం కనపడతా ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైన్ షాపులను పెట్టారు, ఈ ప్రభుత్వ వైన్ షాపులు మొత్తం కూడా ప్రైవేట్ పరం చేసే అవకాశం ఉంది. 3600 రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3600 వైన్ షాపులు ఉన్న నేపథ్యంలో ఈ 3600 వైన్ షాపులు కూడా ఆ ప్రైవేట్ పరం చేస్తూ దీనికి సంబంధించిన టెండర్లు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే అవకాశం కనపడతా ఉంది. అయితే బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించి ఆ సేమ్ పాలసీ
అమలయ్యే విషయం కనపడతా ఉంది. కానీ ప్రధానంగా వైన్ షాపులకు చూసుకుంటే మాత్రం నూతన మద్యం పాలసీ అవలంబించినట్టు కనపడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా ఈ నూతన మద్యం పాలసీ కోసం ఎదురు చూస్తానటంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించి పలు సందర్భాల్లో ఎన్డీఏ కుటుంబంలో ముఖ్య వ్యక్తి, ఆ టీడీపీని అధికారంలో తీసుకురావడానికి ఆ ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా తమ ప్రభుత్వం, తన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ వచ్చిందని, మద్యం పాలసీ వచ్చిన అనంతరం కూడా ఏదైతే మద్యం రేట్లు భారీగా ఉన్నాయో మద్యం రేట్లు అన్నిటి కూడా తగ్గిస్తారని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ప్రకటించాడు. అయితే ఈ సందర్భంలో ఆ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన ఎన్డీఏ కుటుంబం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా నూతన మద్యం పాలసీ కోసం మద్యం ప్రియులు ఎదురు చూస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు కోటి మందికి పైగా ఈ నూతన మద్యం పాలసీ కోసం ఎదురు చూస్తారటంలో కూడా ఎటువంటి సందేహం లేదు రిహాన్. అయితే దీనికి సంబంధించి కల్తీ లేని మద్యం విధానాన్ని తిరిగి పాత బ్రాండ్లను కూడా, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనంతరం కూడా బిస్లరీలన్నీ కూడా నూతన మద్యం విధానంలో నూతన బ్రాండ్లన్నీ తీసుకొచ్చారు. వీటి వల్ల ఆరోగ్యం కూడా, కిడ్నీలన్నీ చెడిపోతున్నాయని ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ నేడు పూర్తిగా నూతన బ్రాండ్లతో పాత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో పాత బ్రాండ్లన్నీ కూడా తిరిగి ప్రవేశపెట్టి నూతన మద్యం పాలసీ తీసుకొచ్చే పనిలో పడ్డారు నూతన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు. రెహానా. ఓకే నాగేశ్వర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.